అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భధారణ సమయంలో మొదటి 3 మాసాలలో కడుపు నొప్పి రావడానికి డేంజర్ సైన్స్ ఏంటి, ఎలాంటి అసాధారణమైన పరిస్థితుల వలన కడుపు నొప్పి వస్తుంది, ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కలవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో సాధారణంగా మొదటి 3 మాసాలలో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, నార్మల్ రీజన్స్ ఏంటి అని వివరంగా మనం ఒక వీడియో చూసాం కదా. ఆ వీడియో కనుక చూడకపోతే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ప్రెగ్నెన్సీ టైంలో మొదటి 3 మాసాలలో కడుపు నొప్పి రావడానికి డేంజర్ రీజన్స్ ఏంటి, ఎలాంటప్పుడు డాక్టర్ని కలవాలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి డేంజర్ రీజన్ ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. నార్మల్గా అండము అనేది గర్భాశయము లోపల అంటుకొని పెరుగుతుందన్నమాట. కానీ ఈ యొక్క ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండం అనేది గర్భాశయం లోపలికి పోకుండా ఫాలోపియన్ ట్యూబ్లోనే అంటుకొని అక్కడ పెరగడం బేబీ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా చాలా డేంజరస్ అండి. సో దీనివలన కూడా మనకు తీవ్రమైన కడుపు నొప్పి అనేది వస్తుంది. మనము ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కూడా నొప్పిని అనుభవించవచ్చు. భుజం నొప్పి, తలం తిరగడము, మూర్ఛ రావడము, లేదా మీరు క్రింద వెళ్తున్నప్పుడు అంటే మీరు యూరిన్కి వెళ్తున్నప్పుడు కానీ లేదా మీరు మోషన్కి వెళ్తున్నప్పుడు రక్తం పడడం లాంటిది మీరు గమనిస్తారు. ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనిపించాయంటే ఇది చాలా చాలా డేంజర్ సైన్ అండి. వెంటనే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఇక రెండవ డేంజర్ రీజన్ ఏంటి కడుపు నొప్పికి అని చూస్తే గర్భస్రావము, మిస్క్యారేజ్ అండి. ఇది నార్మల్గా మొదటి 3 మాసాల్లో ఎక్కువ మందికి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గర్భస్రావం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన కడుపు నొప్పి, భుజం నొప్పి, వెన్ను నొప్పి వస్తుంది, పొత్తి కడుపులో తిమ్ములు రావడము, రక్తస్రావము అధికంగా అవ్వడము, మరియు యోని నుండి టిష్యూస్ లాగా గడ్డలుగా కూడా మీకు పడడం మీరు గమనిస్తారు. ఇలా ఉంది అంటే వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోండి. ఇది చాలా డేంజర్. ఇక మొదటి 3 మాసాల్లో కడుపు నొప్పి రావడానికి 3వ డేంజర్ రీజన్ ఏంటి అంటే యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా మొదటి 3 మాసాల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని వలన కూడా మన కడుపు నొప్పి అనేది చాలా విపరీతంగా ఉంటుంది. మనం మూత్రం వెళ్ళినప్పుడు తరచుగా మంట రావడము, మూత్రం పోవాలనిపించడం లేకపోవడము, మబ్బుగా లేదా దుర్వాసన గల మూత్రం రావడము, మరియు ఆ క్రింద భాగం అంతా కూడా నొప్పిగా ఉండడం మీరు గమనిస్తారు. సో ఇదంతా కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్లనే జరుగుతుందండి. ఇది చాలా డేంజరస్ అండి. ముందుగానే మనం వైద్యుని సహకరించాలి, లేకపోతే కిడ్నీస్కి ప్రాబ్లం వస్తుంది. సో ఈ విధంగా మీకు పెయిన్ ఉంటూ కడుపు నొప్పి వస్తుందంటే డాక్టర్ని వెంటనే కలవండి. ఇక 4వ డేంజర్ రీజన్ ఏంటి అంటే సబ్క్రోనిక్ హెమరేజ్ అండి. అంటే నార్మల్గా గర్భాశయము ప్లసెంటాకు మధ్యలో చీలిక ఏర్పడి లైట్గా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ యొక్క రక్తస్రావం అనేది కొన్నిసార్లు తీవ్రం కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు తీవ్రతను కలిగిస్తుంది అండి. దీని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే యోని నుండి రక్తస్రావం రావడము, కడుపు నొప్పి తీవ్రంగా ఉండడము, మీకు పొత్తి కడుపులో తిమ్ముర్లు రావడం లాంటివి మీరు గమనిస్తారు. కాబట్టి మీకు రక్తస్రావం గనక మొదటి 3 మాసాలు ఎప్పుడు కనిపించినా వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవడం మంచిది. ఇక 5వ డేంజర్ రీజన్ ఏంటి అంటే ఓవరియన్ టోర్షన్ అంటారండి. అంటే ఓవరీస్ అనేవి మడతపడి రక్త సరఫరా ఆగిపోతుంది అన్నమాట. ఇలా ఆగిపోవడం వలన మనకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మూర్ఛ రావడం లాంటివి జరుగుతుంది. ఇది చాలా డేంజరస్ అండి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహకారాన్ని తీసుకోవాలి. ఇక 6వ చివరి రీజన్ ఏంటంటే అపెండిసైటిస్. యూట్రస్ అనేది మనకు పెరుగుతున్న కొద్దీ చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకు పేగులలో జరుగుతుందండి. ఈ యొక్క అపెండిక్స్ ఇన్ఫెక్షన్ కూడా ఈ టైంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే నాభి చుట్టూ ఈ యొక్క నొప్పి స్టార్ట్ అవుతుందండి, బొడ్డు చుట్టూ నొప్పి వస్తుంది. అంతేకాకుండా కుడి వైపున, దిగువ వైపున మనకు పొత్తి కడుపులో చాలా రకాలుగా నొప్పి అనేది వస్తుంది. వాంతులు, జ్వరం రావడం కూడా మీరు గమనించవచ్చు. దీనికి చికిత్స ఉందండి. కాబట్టి వెంటనే ఈ యొక్క పెయిన్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ సహకారాన్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ యొక్క 6 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలో చూసేద్దాం. మీకు తీవ్రమైన నిరంతరంగా కడుపు నొప్పి, పొడిచినట్లు పదునుగా నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ని కలవాలి. రక్తస్రావం అనేది ఎక్కువగా అవుతూ ఉన్నా, బ్లీడింగ్ అనేది కనిపించినా వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. జ్వరము, వాంతులు మరియు మూర్ఛ లాంటివి
వచ్చినప్పుడు జ్వరం అనేది ఎప్పుడైనా డేంజరే కాబట్టి డాక్టర్ని కలవాలి. తల తిరగడం వచ్చినా కూడా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అంతేకాదండి, యోని నుండి మీకు నార్మల్గానే బ్లీడింగ్ కాకుండా వైట్గా డిశ్చార్జ్ అవుతుండడము, అది వాసన రావడము, నొప్పి రావడము యోని నుండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెగ్నెన్సీలో మొదటి 3 మాసాల్లో కడుపు నొప్పి రావడానికి డేంజర్ రీజన్స్ ఏంటో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.